హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కిచెన్. ఈరోజు పుదీనా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర పుదీనా బాగా ఎర్రగా వాట్ చేసుకోవాలండి. తడి లేకుండా అలా ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అవి కూడా బాగా వేగించేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. వేగిన తర్వాత ఈ ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత టమాటాలు, చింతపండు, కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా తడి లేకుండా దగ్గరగా వాడ్చుకోవాలండి. ఇలా వేగించుకోవడం వల్ల తడి లేకుండా 2 నెలలైనా పచ్చడి ఎక్కడికి పాడవదండి. ఇలా నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి ఆల్రెడీ ఏం చేసి చల్లారిపోయింది. ఎండుమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ ఒకటి తర్వాత ఒకటి మిక్సీ పట్టేసుకుంటామండి. ఇలా మిక్సీ పుదీనా మెత్తగా వేసుకున్న తర్వాత టమాటా వేసుకొని 2 తిప్పులు తిప్పుకుంటే పచ్చడి తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పచ్చడి గ్రైండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు పోపు పెట్టుకుంటాం. ఆయిల్ వేసుకున్నాము, ఆవాలు వేసాను, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం ఇంగ వేసేసుకోవాలండి. ఇప్పుడు తిరగమాత బాగా వేగిపోయింది. పచ్చడి వేసేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇది కూడా వేసేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకొని పచ్చడి టేస్ట్ వస్తుంది. సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.